నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. శ్రీమన్ మహాగణాధిపతయే నమః. విశ్వకర్మ పరబ్రహ్మణే నమః. ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందకరమైన జీవితాన్ని పొందడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రస్తుత కాలంలో మనకు ఈ ఫిబ్రవరి 23వ తారీఖు నాడు ఉదయం 11:34 నుండి మార్చి 1వ తారీఖు మిడ్నైటు 12:34 వరకు పంచగ్రహ కూటమి పేరుతో 5 గ్రహాలు కుంభరాశిలో సంచరించబోతున్నాయి. మనకు గత జీవితాల్లో షష్టగ్రహ కూటమి, సప్తగ్రహ కూటమి, ఇలా చతుర్గ్రహ కూటమి, త్రిగ్రహ కూటమి అంటే ఇట్లా మనకు ఒకే స్థానంలో 3 గ్రహాలు, 4 గ్రహాలు, 5 గ్రహాలు కలవడాన్ని మనం గమనించుంటాం. కానీ ఈ యొక్క 2026వ సంవత్సరంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి అనే కుంభరాశిలో ఏర్పడుతుంది. పంచగ్రహాలుగా రవి, బుధులు, అదేవిధంగా రాహువు, శుక్రుడు మరియు కుజగ్రహాలుగా తెలియజేయడం జరుగుతుంది. ఈ 5 గ్రహాలు ఒకే స్థానంలో సంచరించేటప్పుడు ప్రత్యేకంగా రవి, రాహువులు గనక కలిస్తే పట్టుదలకు సంబంధించిన పనులు కానీ, విద్యుత్తుకు సంబంధించిన సంస్థల్లో ఇబ్బందులు, కొన్ని రకాల సమస్యలు ఎదుర్కోవడము, అదేవిధంగా కుజుడు సంచరిస్తున్న కారణంగా మాటకు సంబంధించిన కొన్ని మాట్లాడే సందర్భంలో ఆలోచించకుండా మాట్లాడడం వల్ల, తీసుకునే నిర్ణయాల వల్ల ఎదుర్కొనే సమస్యలు, అదేవిధంగా శుక్రుడు ధనానికి, ఆర్థిక లాభానికి అధిష్టాన దేవుడుగా, బుధుడు బుద్ధిబలానికి, తెలివిగా మాట్లాడే జ్ఞానానికి అధిష్టాన దేవుడుగా మనకు గ్రహాల యొక్క స్వభావాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇలా ద్విగ్రహాలు అంటే 2 గ్రహాలు కలిపినప్పుడు రవిగ్రహంతో బుధుడు గనక కలిస్తే బుధ ఆదిత్య యోగము అని అంటారు. ఈ బుధ ఆదిత్య యోగము చాలా యోగ్యమైనది. వారి జీవితాలలో ఉన్నతమైన జీవితాన్ని, పేరు ప్రతిష్టలు పొందే విధంగా అనుకూలిస్తుంది. అదే సందర్భంలో శుక్రుడు గనక కలిశారు అని అంటే ఇక్కడ ఈ యొక్క శుక్రుడు ఎప్పుడైతే కలుస్తాడో బుధాదిత్య యోగ ఫలితాన్ని సంపూర్ణంగా పొందలేకపోవడానికి కారణమవుతుంది. శుక్రుడు చేరడం వల్ల ఏదైతే బుధాదిత్య యోగంలో మనం పొందాలనుకున్న ఫలితాలను ఆయన ఇవ్వనీయకుండా చేయడం అనేది జరుగుతుంది. తత్కారణంగా యోగం ఉన్నప్పటికీ కూడా కొన్ని రకాల పరిస్థితుల్లో మనం సమస్యలు ఎదుర్కోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క పంచగ్రహ కూటమి విశిష్టత గురించి తెలుసుకుంటూ ఒక్కొక్క రాశుల వారిగా ఏ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు, మిశ్రమ ఫలితాలు, ఏ పరిహారాలు ఆచరించడం వల్ల మిగిలిన రాశులకు అత్యుత్తమమైన ఫలితాలు పొందుతారు అన్న విషయాన్ని మనం వివరంగా తెలుసుకుందాం. ప్రత్యేకంగా ఈ యొక్క పంచగ్రహ కూటమి గురించి మనం పెద్దగా భయపడవలసిన విషయం కాదు అనేది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే 2019 డిసెంబర్ 26లో షష్టగ్రహ కూటమి ఏర్పడిన సందర్భంలో మనకు కరోనా పేరుతో అనేక రకాల సమస్యలు ఎదుర్కొన్న సంగతి అందరికీ తెలిసినదే. ఎక్కడైతే ఈ యొక్క శని భగవంతుని యొక్క స్థానంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి జరగడం కారణంగా భారీగా జనసమూహం ఏర్పడే ప్రదేశాలలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. శక్తికి మించిన పనులు చేయరాదని సూచనగా తెలుసుకోవాలి. విద్యుత్తుకు సంబంధించిన పనుల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యుత్ రంగాల్లో పనిచేసే వాళ్ళు కానీ లేదా పెద్ద పెద్ద పెట్టుబడులు చేసే విషయాలలో ప్రస్తుత కాలంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు అని సూచనగా తెలియజేయడం జరుగుతుంది. షష్టగ్రహ కూటమి వల్ల మనం అనేక రకాల సమస్యలు కోవిడ్ పేరుతో ఎదుర్కొన్నప్పటికీ పంచగ్రహ కూటమిలో
కొన్ని పరిస్థితుల కారణంగా జాతకరీత్యా మనం ఆచరించే పరిహారాల కారణంగా కొన్ని శుభ ఫలితాలు అందరూ పొందడానికి అవకాశం ఉంది. ప్రస్తుత కాలంలో ఈ యొక్క ద్వాదశ రాశుల యొక్క శుభాశుభ ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం. గ్రహ సంచార ఫలితాలను గురించి తెలుసుకునే ప్రయత్నంలో మేషరాశిలో చంద్రుడు ఈ యొక్క ఫిబ్రవరి 23వ తారీఖు నాడు 11:34 ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. మార్చి నెల 1వ తారీఖు మిడ్నైట్ 12:34 వరకు ఉన్న సమయంలో ప్రస్తుతం ఇది వృషభ లగ్నంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. మిథున రాశిలో గురుగ్రహ సంచారము, సింహరాశిలో కేతుగ్రహ సంచారము, అదేవిధంగా కుంభరాశిలో రవి రాహు బుధులు మరియు శుక్ర కుజులు సంచరిస్తున్నారు. మీనరాశిలో శని సంచారం జరుగుతూ ఉన్నది. ప్రస్తుత కాలంలో మీనరాశి వారికి ఏలనాడు శని జరుగుతూ ఉంది. అదేవిధంగా మేషరాశి వారికి కుంభరాశి వారికి కూడా ప్రత్యేకంగా ఈ యొక్క శని భగవంతుని యొక్క స్వక్షేత్రమైన ఈ యొక్క కుంభరాశిలో పంచగ్రహ కూటమి జరుగుతున్న కారణంగా ఒక్కొక్క రాశుల వారీగా వివరంగా తెలుసుకుందాం. మేషరాశి, ఈ యొక్క మేషరాశి జాతకులకు లగ్నంలో చంద్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ప్రతి పనిని ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందడుగు వేయాలి. మాట్లాడే సందర్భంలో ఆచితూచి వ్యవహరించాలి. ఖచ్చితంగా మాట్లాడే వ్యవహార శైలిని మార్చుకొనడం వల్ల జీవితంలో ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి చక్కని అవకాశాలు లాభిస్తాయి. అదేవిధంగా పంచమ స్థానంలో కేతుగ్రహ సంచారం ద్వారా సంతాన భాగ్యం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఆలస్యంగా శుభవార్తలు వినే అవకాశం ఉంది. ప్రత్యేకంగా ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మీ యొక్క పిల్లల భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ముఖ్యమైన విషయంగా తెలియజేయడం జరుగుతుంది. వ్యయస్థానంలో సంచరిస్తున్న శని భగవంతుని యొక్క అనుగ్రహం ప్రకారము ఉద్యోగరీత్యా స్థానచలన బదిలీలు లేదా ప్రత్యేకంగా కుటుంబానికి సంబంధించిన కొన్ని కలతలు ఎదుర్కోవడం లాంటివి జరిగేందుకు అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. లాభస్థానంలో పంచమాధిపతి అయిన రవి సంచరిస్తున్నారు. అదేవిధంగా తృతీయ షష్టాధిపతితో కలవడం వల్ల బుధాదిత్య యోగం ఉన్నప్పటికీ ఉద్యోగ జీవితంలో గొప్ప అవకాశాలతో పాటు అనేక రకాల అడ్డంకులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి మాట ఆలోచించి మాట్లాడాలి. ప్రతి నిర్ణయం కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచనగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో సంచరిస్తున్న కారణంగా ఆర్థిక బలంగా చక్కగా ఉన్నప్పటికీ కొన్ని అనుకోని ఖర్చులు, అనవసరమైన ఖర్చులు, వృధా ప్రయాసలు ఖచ్చితంగా జరుగుతాయి. కాబట్టి వీలైనంత వరకు తగు జాగ్రత్తలు తీసుకోండి. ప్రత్యేకంగా లగ్న అష్టమాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో సంచరిస్తూ ఈ యొక్క రవిరాహు బుధులతో మరియు శుక్రుడితోటి కలిసిన సందర్భంలో ప్రతి మాట మాట్లాడే సందర్భంలో ఖచ్చితంగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. పెద్దల సలహా మేరకు తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా శుభ ఫలితాలు గోచరిస్తాయి. అదేవిధంగా ఈ యొక్క మేషరాశి వారికి ఈ యొక్క పంచగ్రహ కూటమి ద్వారా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, అదేవిధంగా సూర్య భగవంతుని ఆరాధన గనక ఆచరించినట్లయితే కుటుంబానికి సంబంధించిన అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. సూర్య భగవంతుని ఆరాధించడం వల్ల ఉద్యోగంలో పదవి ఉన్నతి, ఉద్యోగంలో స్థిరమైన జీవితాన్ని పొందడానికి చక్కని అవకాశాలు లాభిస్తాయి. ప్రత్యేకంగా ఆదివారం నాడు ఆదిత్య హృదయ పారాయణ చేయడం ఎంతో ఉత్తమంగా తెలియజేయడం జరుగుతుంది.